గట్టుపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ల దందా, దొంగ పట్టాల సృష్టిపై ప్రజల ఆగ్రహం. తెరేడుపల్లి గ్రామంలో సర్వే నంబర్ 444 గత భూభారతి ఆపరేటర్ ధరణి పోర్టల్ షాప్ నిర్వాహకుడు మండలంలోని ఉన్న భూములను వాళ్లకు నచ్చిన విధంగా బేరసారాలు ఆడి ప్రస్తుత ఎంఆర్ఓ చేతులు తడిపి రైతులను నట్టింటా ముంచుతున్నారు. సర్వే నంబర్ 444లో 2024-25 సంవత్సరం నాటికి మొత్తం 7.7 ఎకరాల గుంటల విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో కేవలం 5 రైతులు మాత్రమే పట్టాదారులుగా ఉన్నారు. అయితే 2025-26 సంవత్సరం వచ్చేసరికి రికార్డుల్లో భారీ మార్పులు జరిగాయి. ఉన్న భూమిని 7.27గా చూపిస్తూ అదనంగా 0.20 గుంటల భూమిని అక్రమంగా సృష్టించారు. గొట్టుపల్లి మండలం జరుగుతున్న ఈ భారీ భూ కుంభకోణంపై జిల్లా కలెక్టర్ గారు మరియు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణ జరపాలి. మాకు న్యాయం జరగాలని గ్రామ ప్రజలు కోరుచున్నారు. గట్టుపల్లి మండలంలో తేటిపల్లి గ్రామానికి ఇచ్చేసినాం. ప్రజావాణి రిపోర్టర్. ఇక్కడ 400 సర్వే నెంబర్లో 444 సర్వే నెంబర్లో 7 ఎకరాల 7 గుంటలు ఉంటే దాన్ని ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే దాన్ని ఎక్స్చేంజ్ చేసిండు. ఉన్న భూమి కన్నా 20 గుంటలు ఎక్స్ట్రా చేసిండు. ఇక్కడ 2 ఎకరాల 16 గుంటలు ఇండ్ల స్థలాలు ఉన్నాయంట. మళ్ళీ ఏమైందని వీళ్ళు పోయి అడిగితే ఆయన ఏమంటున్నాడంటే మళ్ళీ అలా 4 కలెక్షన్ నుంచే 20 గుంటలు తీసేస్తానని చెప్తున్నంట. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరేనా? వెంకటేష్. చెప్పండి అసలు సమస్య ఏంటి? ఎంతదన్నా ఈ సర్వే నెంబర్లో 2 ఎకరాల 16 గుంటల భూమి ఇక్కడ ఇళ్లకు కొనుగోలు చేయడం జరిగింది. 2 ఎకరాలు అంటే ప్లాట్స్ ప్లస్ బజార్లు అంతా కలిపి టోటల్గా 4 ఉంది. ఈ సర్వే నెంబర్ టోటల్గా 7 ఎకరాల 7 గుంటలు. అందులో పట్టాదారుకు మాకు 7 ఎకరాల 7 గుంటలు, 2 ఎకరాల 16 గుంటలు 4 కింద పడితే 4 ఎకరాల 31 గుంట ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కింద పెట్టారు. 4 ఎకరాల 31 గుంట ఉంటే అసలు పట్టాలు బెదరకుంట సాయిలు కంటి ముత్యాలనే వ్యక్తి మాకు ఇక్కడ అమ్మడం జరిగింది. అతను వ్యక్తి పట్టదారుడు అతని నుంచి వాళ్ళ కుమారుని పేరు మీద 2 ఎకరాల 16 గుంటలు పెద్ద కొడుకు యాదయ్య గారి పేరు మీద 2 ఎకరాల 16 గుంటలు ఇక్కడ పట్టాలి. అయితే 4 ఎకరాల 31 గుంటకు 4 ఎకరాల 6 గుంటల భూమి వరక నరసింహ తండ్రి రాముడు అనే వ్యక్తికి 4 ఎకరాల 6 గుంటల భూమి బెదరకోట సాయం కంటి ముత్యాల గారు ఇక్కడ సేల్ చేసిన తర్వాత వర్కల నరసింహ గడ్డం శ్రీధర అనే వ్యక్తికి 4 ఎకరాల 4 గుంటలు అడిగారు. 2 గుంటలు ఇస్తున్నారు. 4 గుంటలు అమ్ముకొని పోయినాక మిగతా మిగిలిపోయింది పట్టాదారు పేరు మీద 25 గుంటలు మిగిలిపోయింది. ఇప్పుడు 2 ఎకరాల 16 గుంటలు కుమారునికి చేయంగా 25 గుంటలు మిగిలి ఉంటాయి. సాయిలు చనిపోయాడు. సాయిల నుంచి పౌతి ఆయన భార్య అంజమ్మకి వచ్చింది 25 గుంటలు. ఆ 25 గుంటలు కలుపుకుంటే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కింద మొత్తం టోటల్ ఉండేది 4 ఎకరాల 31 గుంటలు. 4 కింద 2 ఎకరాల 16 టోటల్ 7 ఎకరాల 7 గుంటలు. అతి భూమిని ఈ యాదయ్య అనే వ్యక్తి నాకు ల్యాండ్ ఉంది, అంత నేను అమ్మలేదు, అంత మా నాన్న అమ్మలేదు, కొంత ఆక్రమించుకుని మా కాడికి రావడం పోవడం తహసీల్దార్ కార్యాలయానికి తిరగడం జరుగుతుంది. రీసెంట్గా మరి ఏం జరిగిందో తెలియదు. అతనికి మేము ఈ ఊకే ఎప్పటి నుంచో డిస్టర్బెన్స్ ఉండడం వల్ల అప్పుడు నాలా కింద పడేయడం వల్ల అక్కడ రైతు బంధు తీసుకొని ఇది రాకుండా అయిపోయింది. ఆ 2 ఎకరాల 16 గంటలు రాకపోవడంతో అతను ఈ మధ్యలో ఒక పాస్బుక్ తెచ్చుకున్నాను, కొంత ల్యాండ్ చేసుకున్నాను మాకు తెలియడంతో జనవరి 18 తారీఖు 20 తహసీల్దార్ చేస్తే ఇక్కడ నేను ఆర్ఐని సర్వేని ఇద్దరిని పంపి సర్వే చేసిన మీ ఊరు పెంచడం పథకాల గురించి భూమి ఉందని చెప్తేనే నేను చేసిన చెప్పాను. అంటే దాన్ని ఆన్లైన్ పేపర్ కంప్యూటర్ నుంచి ఆన్లైన్ పేపర్ ఇస్తే 7 ఎకరాల 27 గుంటలు వస్తుంది. ఈ యాదయ్య అనే వ్యక్తికి 10 గుంటలు, సునకేశవులు అనే వ్యక్తికి 10 గుంటలు. అంటే యాదయ్య అనే వ్యక్తికి చేసిండు. ఫస్ట్ ఈ పట్టాదారుడు కుమారుడు పట్టదారుడు అనే అతనికి 20 గుంటలు తెచ్చి మళ్ళీ ఇతను అతను 10 గుంటలు తెచ్చి సిరి 10 గుంటలు ఉన్నది ఇక్కడ. అంటే మరి ఈడ ఎట్లయితే మాత్రం 7 ఎకరాలు 7 గుంటలు మాత్రమే 20 ఎక్కుంటుంది సార్. అంటే ఇక్కడ కట్ చేస్తే నుంచి అది టైం తీసుకుంటారు. సాధారణంగా సరే ఇక సార్ చెప్తుంది కదా వాస్తవమే కదా కట్ అయింది కానీ అనుకుంది. సార్ మా వాళ్ళు ఏం చేసి అందరూ మరి ఇళ్ళకెళ్ళి కట్ అయింది సార్ అని అనిపించింది. ఇళ్ళకెళ్ళి కట్ అయితే 4 లక్షలు కట్ చేస్తాను. నాకు 4 లక్షలే భూమి ఉన్నట్టుగా ఆర్ఐ సర్వేరు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ దోస్తులు ఆర్ఐ సర్వేరు మాకు ఇచ్చిర్రు. నేనైతే పోయి ఫీల్డ్ మీద పోలేదు. నేను పోతానే వాళ్ళు పోయి ఇచ్చారు సార్ చెప్తున్నాను. చెప్పాను మరి ఈ మా నాలకి వెళ్ళి కట్ చేసి మేము పడేదే మా నాల గురించి తంటాం. మాది కానీ నాలకి వెళ్ళి కట్ చేస్తా అంటే మేము
కాదని తెల్లారేళ్ళు మన్నాడు మన ఆర్డీఓ కార్యాలయం అక్కడ దరఖాస్తు చేసుకున్నాం. అక్కడ దరఖాస్తు చేసుకున్న తర్వాత జనవరి 20 తారీఖు ఏమో దరఖాస్తు చేసుకుంటే 21 ఉంటుంది. ఆ తర్వాత మొన్న 20 తారీఖు మళ్ళీ పోయింది రిసీవ్ చేసుకున్నాం. పోతే మేడం సార్తో తహసీల్దార్ మాట్లాడి అన్నీ క్లియర్ చేయి, ఏదో ఎక్కడ భూమి అంటే టైం ఇవ్వాలి అందరి గురించి మాట్లాడాలి. మేము వచ్చినాం. మొన్న శనివారం రోజున మాకు టైం కూడా ఇచ్చారు. 28 తారీఖు ఫీల్డ్ మీదకి వచ్చి పంచనామా తీసుకుంటుంది. అతను ఉందా లేదా వాళ్ళ కబ్జా మీద ఉందా ఆ 20 గంటలకి ఏం పైన వేస్తారు అనే డీటెయిల్స్ తీసుకొని చేస్తున్నాను చెప్పారు. అయితే నేను చెప్పాను మాకు 28 తారీఖు తర్వాత మాకు న్యాయం జరగకపోతే ఎక్కడికైనా పోతాం. అప్పటిదాకా మేము మాత్రం అధికారుల సూచన మేరకు ఉండాలని ఒకటి చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు 7 ఎకరాలు 7 గుంటలు ఉంది, దాన్ని 20 గుంటలు పెంచిండు. ఎంఆర్ఓకి తెలియకుండానే పెంచిండు. ఇక్కడ రైతులన్నా ఎవరినన్నా అడుచుకోలేదా? ఊరికే ఆయనంతలో ఆయన ఎట్లా పెంచుతాడు? అది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అందరూ అందులో ఉంటారు కదా. ఇప్పుడు తూర్పు పడమట దక్షిణం ఉంటుంది. దాని పక్కన తెలుసుకోవాలి కదా. పంచనామా చేసేటప్పుడు మరి ఏ విధంగా చేసినా ఆయన కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. పంచనామా అడగలేదా మీరు? పంచనామా చేసిన పంచుల పేరు చెప్పండి చెప్పలేదు. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ దోషులు ఎవరంటే ఆర్ఐ సర్వేర్ పంచనామా చేసిన పంచు మెయిన్ దోషులు. వీళ్ళ తర్వాత ఎవరైనా దోషులు. ఇలా కుంభకోణం జరిగిందంటారా? వాస్తవమేనా? ఇక అది కుంభకోణం జరిగిందంటే మనం పోయి చూడలేదు. మనం చూడలేదు. కుంభకోణం వాళ్ళు దానం చేసిన తర్వాత న్యాయం ఎట్లా జరగాలి? ఇప్పుడు న్యాయం మాకు మా 2 ఎకరాల 16 గుంటలు కట్ కాకుండా పట్టదారు పేరు రాకుండా దాన్ని డిలీట్ చేస్తే మాకు న్యాయం చేస్తాం. మేము ఆర్డీఓ గారికి చెప్పినాం. ఆమె కూడా చేయడం తహసీల్దార్ చెప్పింది. 28 నాడు వచ్చి మాకు ఆ న్యాయం జరగకపోతే మేము ఎక్కడికైనా పోతాం. మాకు ఓకే, విషయం ఇవ్వండి. ఓకే, ప్రజావానికి రిపోర్ట్.